पतन्तु क्रीडतु क्रीडतु वदतु वदतु पिबतु पिबतु लिखतु लिखतु नयतु नयतु पश्यतु पश्यतु भवतु भवतु मिलतु पत्रं नयतु पत्रं नयतु पत्रं नयतु स्यूतं नयतु हारं वहतु हारं मोयन्तु मिलतु त्यजतु त्यजतु खादतु खादतु जानातु जानातु करोतु करोतु शृणु करोतु कुर्वन्तु शृणोतु शृणोतु ददातु ददातु प्रेषयतु प्रेषयतु प्रक्षालयतु प्रक्षालयतु उत्तिष्ठतु उत्तिष्ठतु उपविशतु उपविशतु स्थापयतु स्थापयतु स्मरतु स्मरतु అంటే టెన్సెస్ మనకు ఇంగ్లీష్లో ఉన్నట్టే దీంట్లో కూడా టెన్సెస్ ఉంటాయి అన్నమాట. కాలాలు భిన్న భిన్న కాలాలలో మనం భవిష్యత్ కాలంలో అదే పదాన్ని ఎలా పలకాలి, వర్తమానంలో ఎలా పలకాలి, ఆజ్ఞ అప్పుడు ఎలా పలకాలి. ఇప్పుడు కరోతు అని ఇందాక చెప్పాను కదా నేను, కుర్వంతు కరోతు గచ్చతు ఆదేశం లాగా. కృపయా గచ్చతు सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् पञ्चाशत् पञ्चचत्वारिंशत् षट्चत्वारिंशत् सप्तचत्वारिंशत् अष्टचत्वारिंशत् अष्टचत्वारिंशत् नवचत्वारिंशत् पञ्चादश पञ्चाशत् 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 నక్షత్రాణి సంతి. కూపి కూపి బావి. కూప్యాం మీనాః సంతి. కూప్యాం మండూకాః సంతి. కూప్యాం జలచరాः సంతి. కూప్యాం కూప్యాం జలం అస్తి. కూపి జలకూపి. కూప్యాం జలం అస్తి. కూప్యాం వృక్షే ఫలాని సంతి. ఫలం అస్తి. ఫలాని సంతి. శాలాయాం గోశాలాయాం గావః సంతి. धेनवः సంతి. గౌః గావౌ గావః. బహువచనంలో గావః గావః సంతి. గోశాలాయాం గావః సంతి. గోశాలాయాం
धेनवः सन्ति धेनुः धेनू धेनवः बहुवचने धेनवः इति वदामः गोशालायां धेनवः सन्ति गोशालायां पशवः सन्ति भूमण्डले प्राणिनः सन्ति भूमण्डले प्राणिनः सन्ति लोकयाने बस् लोकल बस् लोकयाने यात्रिकाः सन्ति लोकयाने के सन्ति लोकयाने यात्रिकाः सन्ति जनाः सन्ति जनाः फलानि जनाः जनः जनौ जनाः जनाः सन्ति వ్యక్తి అనేది స్త్రీలింగ పదం కాబట్టి దాన్ని తక్కువ వాడతారు ప్రయోగ జ్ఞానం ఉన్న వాళ్ళే వాడతారు సా వ్యక్తి అంటే ఆ యొక్క వ్యక్తి అన్నది అంటే అతను స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు వ్యక్తిత్వం అంటే దాని యొక్క గుణం తత్వం కాబట్టి వ్యక్తి వ్యక్తి వ్యక్తయ బహువచనంలో వ్యక్తయ వస్తుంది కవి కవి కవయ వచ్చినట్టు కవయ అంటే ఎంతో మంది కవులు కవి అంటేనేమో ఒక కవి కపి అంటే కోతి కపయ అంటే కోతులు కపి కపయ కవి కవయ రవి రవయ కంఠే ఆభరణం అస్తి కంఠే ఆభరణం అస్తి కూప్యాం జలం అస్తి